హాయ్ గైస్, వెల్కమ్ టు డేగా మీడియా. నేను మీ శీలం శివ భాస్కరయ్య. సో ఈరోజు ప్రోమో 1 అయితే వచ్చేసింది. చాలా అంటే చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా బిగ్ బాస్ హౌస్ అయితే ఉంది. మరి ఎంత ఉన్నా అందులోనూ మన 2.0 సౌండ్ అయితే మామూలుగా లేదు. దాని అమ్మ జీవితం ఏం సౌండ్ చేసినాడంటే అంటే బిగ్ బాస్ హౌస్ మొత్తం కూడా బద్దలైపోవాలి. తనకి మామూలే ఇది. ఏదైనా సౌండ్ చేయాలంటే గౌతమ్ తర్వాతనే ఎవరైనా. అశ్వత్థామ 2.0 ఎందుకురా అయ్యా అంత గట్టి గట్టి అరిసి జనాలను భయపెడతావు, అనవసరంగా కోప్పడతావు. అక్కడ ఫన్ టాస్క్ నడుస్తూ ఉంటే ఫన్ చేయాలే కానీ దాని వాళ్ళ మూడు మొత్తం చెడదొబ్బి అంటే వేరే వాళ్ళు నవ్వుతూ ఉంటే కనుక నీ కడుపు మండిపోతుంది. నువ్వు ఎప్పుడు ఆనందపడతావో ఎప్పుడు బాధపడతావో ఎవడికి అర్థం కావట్లేదు. ఏం స్ట్రాటజీ చేస్తావో అది కూడా ఎవరికి అర్థం కావట్లేదు. అరే వాడు నబిల్ మొత్తుకుంటా ఉన్నాడు వాళ్ళ టీం తోటి. ఈడేదో పెద్ద పోటుగాళ్ళలాగా, ఈడే 7లో బిగ్ బాస్లో ఒక నియంతలాగా ఏదన్నా లెటర్ వచ్చినా ఏమొచ్చినా ముందే వచ్చి లాక్కొని మరీ చదువుతూ ఉన్నాడు, లాక్కొని మరీ చెప్తా ఉన్నాడు. మాకు చదువులు రాదా అని మొత్తుకుంటా ఉన్నాడు. నిన్న కూడా ఏదో వచ్చి నబిల్ చదువుతా అంటే వచ్చి లాక్కొని దాంట్లో ఉన్న మ్యాటర్ నువ్వు చదువుతా ఉన్నావు, అనవసరంగా ఇన్వాల్వ్ అవుతా ఉన్నావు. ఏమిరా బాలరాజు, నీ పనేదో నువ్వు చూసుకోకుండా అందరినీ ఎందుకురా అట్లా గెలుగుతా. సో ఈ రోజు మొత్తం ఎంటర్టైన్మెంట్ ఉండాలి అని బిగ్ బాస్ చెప్తా ఉండి పక్క నుండి మీరు ఎంత నవ్వించగలుగుతారో అంత నవ్వించండి. ఇప్పుడు అందరినీ కూడా నేను కలిపే ప్రోగ్రాం పెట్టుకున్నాను. మీ అందరికీ ఈగోలు చాలా హట్ అయిపోతా ఉన్నాయి, ఒకరినొకరిని కలుసుకోవట్లేదు. అందరిని ఒక దగ్గర తీసుకువచ్చి నవ్విస్తాను నేను. ఆ నవ్వించడానికి మీ ఎమోషనల్ బ్యాలెన్స్ చేయడానికి నేను ఒక టాస్క్ అయితే ప్లాన్ చేసినాను. నోట్లో నీళ్లు పోసుకోవాలి, వేరే వాళ్ళు వచ్చి నవ్విస్తారు. అందులో అవినాష్, రోహిణి వీళ్ళు చాలా మంచిగా ఎంటర్టైనర్ కాబట్టి మీరు ఒక దగ్గర నిలబెడితే వీళ్ళు వచ్చి నవ్విస్తారు అన్నటువంటిది టాస్క్. సో అందులో భాగంగానే మనోడు నవ్వించడానికి అవినాష్ నవ్వించడానికి ఆపోజిట్లో 2.0 ఉంటాడు గౌతమ్. సో ఆల్మోస్ట్ నవ్వించాలి కాబట్టి ఒక ఫన్ రావాలి కాబట్టి ముక్కు అవినాష్ గట్టిగానే అంటాడు, అశ్వత్థామ 2.0 కమ్ బ్యాక్ అని గట్టిగా అరుస్తారు. వారమ్మ దానికి మనోడు ముందుకొచ్చే షటాప్ అని గట్టిగా అరిచేసి అది 7 సీజన్లో అయిపోయింది, మళ్ళీ దాన్ని ఎందుకు మీరు తీస్తా ఉన్నారు, డామ్ రూడ్ నాకు నచ్చలేదు అని చెప్పేసి సీరియస్ అయ్యేసరికి అవినాష్ ఏం చేస్తాడు, నేను ఆడని బాస్ ఈ టాస్క్ నేను వెళ్ళిపోతున్నా అని మూసుకొని పోయి అడగస్తున్నాను. ఎవడి మీద ఎందుకు అడుస్తున్నాడు, ఎందుకు అడవాలి? ఆడ ఫన్. అరే టేస్టీ తేజని చూసి వేసుకోవాలి పనిష్మెంట్, కుక్కలాగా అంటే కుక్కలాగా తిరిగినాడు. అరే దానికి ఏం చీదరించుకోవట్లేదు. నా బద్ధకం నా వల్ల నేను మీద వేసుకుంటా ఉన్నాడు. వాని అమ్మ. అంటే హౌస్లో ఉన్నటువంటి అందగాళ్ళల్లో గౌతమ్ ఒక్కడే అందగాడు, అశ్వత్థామ ఒక్కడే అందగాడు, వేరే వాళ్ళు ఎవ్వరు లేరు. అఫ్కోర్స్ ఎవరికి వాళ్ళు ఏమైనా అనుకోవచ్చు, ఏది ఏమైనా టాస్క్ లాగానే ఉండాలి. కానీ ఒక అటెన్షన్ తీసుకొని వచ్చి ఏదో చేసి కెమెరాలలో ఒక ఫోకస్ కావాలి, ఇక వేరేలాగా కావాలి అన్నటువంటిది చేస్తూ ఉన్నాడు. సో గేమ్లో అయితే కనుక నైని, పావని అండ్ గంగవ్వ అండ్ యస్మి వీళ్ళందరూ కూడా ఎవరు ఎంత పాత్ర పోషించాలో అంత పాత్ర పోషించి హ్యాపీగా అయితే కనుక టాస్క్ను లీడ్ చేసి ఉన్నారు అన్నటువంటిది Promo 1లో అయితే మనకి వచ్చేసింది. ఓకే గైస్, థ్యాంక్ యూ.